ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను తమ్నేల్ పైన పెట్టినట్టుగా ఊహించని మాస్ ఓటింగ్ అయితే ఒకటి జరుగుతుందండి. ఎవరైతే ముగ్గురులో ఎలిమినేషన్ అనుకున్నామో వాళ్ళలో ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరనేది కూడా చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే నా స్టోరీస్ లో కూడా పెడుతూనే ఉంటాను. షార్ట్స్ వస్తుంటాయి, అలాగే నా ఇన్స్టాలో కూడా డైలీ 3-4 వీడియోస్ వస్తుంటాయండి, చాలా బాగుంటున్నాయి. సో అవి కూడా చూడండి. ఇక మనకు వచ్చేసి నేను చెప్తున్నాను కదా, మనం ఇదివరకు ఎవరైతే ముగ్గురు ఎలిమినేషన్ అనుకున్నామో, సంజన గారు, ఫ్లోరా షైని గారు, అలాగే సుమన్ శెట్టి. సో వీళ్ళకు వీళ్ళ ముగ్గురులో ఇద్దరికి చాలా ఓటింగ్ జరుగుతుందండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. మనం చూసినట్టుగా మనకి ఎలాగో సీరియల్ ఫ్యాన్స్, సీరియల్ వాళ్ళకి ఎలాగో మన తనుజ గారికి ఓటింగ్ బాగానే పడుతుంది. టాప్ 1లో దూసుకెళ్ళిపోతున్నారు ఆ అమ్మాయి. ఎలాగో ఆమెకి ఎలాగో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సీరియల్ వాళ్ళే ఎక్కువ మందికి తెలుసు. వీళ్ళంతా సోషల్ మీడియా కానీ వీళ్ళంతా షోస్లో నుంచి వచ్చిన వాళ్ళ చాలా తక్కువ మంది గుర్తుపడతారు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా మన అందరు చూస్తారు కాబట్టి ఈజీగా ఆ ముద్దమందనం సీరియల్తో చాలా క్లిక్ అయింది కాబట్టి అదే చూస్తారు. షో వైజ్ కొంతమంది తక్కువ అనమాట, ఎక్కువగా వాళ్ళు తెలిసిన పర్సన్ పాజిటివ్ వేలో చూస్తారు కాబట్టి ఆ అమ్మాయికి బాగా పడుతుంది. ఇంకా మీరు నెక్స్ట్ చెప్తే ఆశ్చర్యపోతారు, సుమన్ శెట్టి అండి. చాలా ఓటింగ్ జరుగుతుందంట. మరి ఏంటి, ఆయన ఆడలేదు ఏమి, మరి ఎందుకు ఇంత ఓటింగ్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. మరి ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా, లేకపోతే కొన్ని పేజెస్ అతనికి పాజిటివ్గా పెడుతున్నాయి. మరి చూద్దాము అదేంటి అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 3వ ప్లేస్లో ఇమాన్యుయల్ అండి. ఖచ్చితంగా ఓటింగ్ బాగానే ఉంటుంది. షోస్లో కానీ, స్కిట్ వైజ్ కానీ, సెలబ్రిటీ వైజ్ కానీ చాలా బాగా ఓటింగ్ అయితే పడుతుంది. సో అతను కూడా చాలా యాక్టివ్గా అండి, చాలా ఇంటెలిజెంట్, చాలా బాగున్నాడు. సో పని కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ డీమాన్ పవన్ అండి. ఆల్రెడీ కొంచెం ఇన్స్టా ఫాలోవర్స్ కొంచెం ముందు నుంచి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది కాబట్టి ఆ అబ్బాయి 4th ప్లేస్లో ఉన్నాడు. పాపం ఈ రోజు మాట్లాడాడు అబ్బాయి, లొల్లి కూడా పెట్టుకున్నాడు కొంచెము. అది కూడా మీకు నైట్ చెప్పేస్తాను మనకు వీడియోలో. అలాగే వచ్చేసి మనకు ఇంకా 5th ప్లేస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, సంజన గారండి. సూపర్ అబ్బా, ఆమె లేకపోతే అసలు కంటెంటే క్రియేట్ అవ్వదు. నేను చాలా వీడియోస్ చేశాను తన మీద, షార్ట్స్, ఇన్స్టాలో, నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఎంత బాగా అంటే ఆమె లేని అసలు 2 days కంటెంటే వచ్చేది కాదు, అంత బాగా చేసింది. నెక్స్ట్ 6th ప్లేస్ వచ్చేసి మనకు రాము రాథోడ్ అండి. ఈ అబ్బాయి కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఈరోజు నిన్న మనీష్ కొంచెం తొక్కేశాడు, కానీ ఈరోజు మళ్ళీ ఇద్దరు మాట్లాడుకున్నారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి రీతు చౌదరి. అబ్బాయి రీతు చౌదరి ఏంటి, 1 million ఫాలోవర్స్ ఉండి మనకు టాప్ ప్లేస్లో ఉంటుంది అనుకున్న అమ్మాయి వచ్చేసి 7th ప్లేస్కి వెళ్ళడం ఏంటో నాకు కొంచెం అర్థం కావట్లేదు. మరి ఏంటో, మరి ఈ ప్లేస్కి ఎందుకు వెళ్ళింది. మళ్ళీ బాగానే యాక్టివ్గా ఉంది, బాగానే ఆడుతుంది. మరి చూద్దాం మరి ఏంటో ఈ ఓటింగ్. నెక్స్ట్ వచ్చేసి 8th ప్లేస్లో ఫ్లోరా షైని గారు. సో ఆమె కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆ బాత్రూమ్ వైజ్ కానీ, ఆ ఫ్రీ బర్డ్ అనే విషయం కానీ, ఆమెను అమ్మాయిని అనడము, మన సంజన గారిని వచ్చి గట్టిగా మాట్లాడము, నన్ను ఫ్రీ బర్డ్ అన్నావు కదా అందుకే నీకు ఇట్లా అవుతుంది అని అనడము. అది లాస్ట్ వచ్చేసి షష్ఠి వర్మ అండి. సో ఇది ఓటింగ్. మరి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అంటే మరి లాస్ట్ ఫ్లోరా లేదా షష్ఠి, ఇద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు. సో చూద్దాము మరి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఇంకా రేపు టైమింగ్ ఉంది కాబట్టి సో మీకు నచ్చిన వాళ్ళని అయితే ఓటేసుకోండి. అలాగే నా దాంట్లో ఓటింగ్ లిస్ట్ కూడా పెట్టాను, దాన్ని కూడా ఓటేయండి. నా ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.